రహదారులపైన సంక్రాంతి రద్దీ ఏర్పడింది. సంక్రాంతి సెలవులు రావడంతో పట్నం వాసులు పల్లికి బయలుదేరుతున్నారు. దీంతో రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. విజయవాడ రహదారిపై భారీగా వాహనాలు చేరుకున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అటు సూర్యాపేట ఎస్పీ నరసింహ ట్రాఫిక్ ను పరిశీలించారు. రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడకుండా ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రోన్ కెమెరాలతో రహదారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ నుంచి వచ్చే పలు వాహనాలకు దారి మళ్లించామని ఎస్పీ తెలిపారు. హైదరాబాద్ నుంచి వెళ్లేటువంటి ప్రయాణికులందరికీ కూడా రోడ్డు మార్గంలో ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా సూర్యాపేట పోలీసు యంత్రాంగం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ గారితోటి, NHAI అధికారులతోటి, R&B అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, మెడికల్ డిపార్ట్మెంటు అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసుకొని మనం డైవర్షన్స్ ప్లాన్ చేసుకున్నాం. ముఖ్యంగా నార్కట్పల్లి నుంచి గుంటూరు వైపు, హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే వెహికల్స్ ని డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లే వెహికల్స్ ని నకరేకల్ నుంచి లెఫ్ట్ సైడ్ లో అర్వపల్లి, మర్రిపేట, ఖమ్మం రూట్ గా డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని వెహికల్స్ ని సూర్యాపేట, ఖమ్మం నుంచి రాజమండ్రి, వైజాగ్ ఏరియాకి డైవర్ట్ చేయడం జరిగింది.